డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చార్మినార్ జోన్ డీసీపీ రాత్రి తనిఖీలు మరియు మొహరం సన్నద్ధత సమీక్ష. ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. హైదరాబాద్ పాత బస్తీ చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ లో ఉన్న ఓ అమ్మవారి దేవాలయం సమీపంలో బట్టలు ఆరవేయడాన్ని దేవాలయానికి చెందిన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కొందరు యువకులు దేవాలయ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపట్లో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, వీరేందర్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. आज चादरघाट पुलिस स्टेशन लिमिट में अकबरपेट में एक इशू हुआ जिसके अंदर दो नेबर के बीच में झगड़ा हुआ. इसमें दोनों के नाम है धर्मेंद्र एंड सेकंड नेबर इज़ इमू. तो इसके अंदर जो इन्फॉर्मेशन हमें मिला मॉर्निंग में इमू ने जो है वहाँ पे वॉश क्लोथ्स वहाँ पे ड्राई करने के लिए रखे थे. तो उसका जो पानी है वो धर्मेंद्र के घर में आ रहा था. तो उसकी वजह से दोनों फैमिली के बीच में झगड़ा हुआ. बाद में अगेन नाइट में दोनों के बीच में फिर से उसी इशू के बारे में फिर से झगड़ा हुआ. उस टाइम पे इमू और उसके फैमिली मेम्बर्स की तरफ से धर्मेंद्र को मारा गया और उसके फैमिली को मारा गया. तो उसके बारे में कुछ लोग यहाँ पे जमा भी हुए थे. इसके अंदर पुलिस ने इमीडिएटली एक्शन लेते हुए जो धर्मेंद्र है उसकी तरफ से पिटिशन यहाँ पे लिया और उसके बारे में एफआईआर भी रजिस्टर यहाँ पे किया जा रहा है. उसमें जो भी है स्ट्रांगली हम लीगल एक्शन भी लेंगे. एट द सेम टाइम यहाँ पे किसी भी तरह का जो सिचुएशन है वो पूरा पीसफुल है. दोनों कम्युनिटी की तरफ से, हिंदू हो या मुस्लिम हो, दोनों कम्युनिटी लीडर्स और साथ में जो पब्लिक है वो पुलिस को सहयोग कर रही है. ये यहाँ पे किसी भी तरह का कोई इशू नहीं है. तो मैं सारे आवाम से, सारे लोगों से गुजारिश करना चाहता हूँ, आप किसी भी तरह का फॉल्स इन्फॉर्मेशन ना भेजें. कोई भी सोशल मीडिया पे किसी भी तरह का निगेटिव या फॉल्स मैसेजेस या कोई भी कम्युनल मैसेज यदि फैलाते तो डेफिनेटली पुलिस की तरफ से उसके अगेंस्ट केसेस रजिस्टर किए जाएंगे और उसके अगेंस्ट स्ट्रॉन्ग से स्ट्रॉन्ग एक्शन लिया जाएगा. फिर से मैं एक बार कहना चाहता हूँ कि यहाँ पे जो भी सिचुएशन है वो पूरी तरह से पुलिस के कंट्रोल में है और पीसफुल है. यहाँ पे किसी भी तरह का भी कोई भी क्राउड नहीं है, कोई भी सिचुएशन यहाँ पे प्रॉब्लम नहीं है. थैंक यू. ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను చెంచల్గూడ కేంద్ర కారాగారంలో మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ములాఖాత్ లో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహమ్మద్ అలీ బాల్క సుమన్ పై నమోదైన కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బాల్క సుమన్ ధైర్యంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తారని స్పష్టం చేశారు. సుమన్ గారితో కలిసిన సుమన్ గారు సింగరేణి ఘప్లా కోసం, సింగరేణితో ఏ ఘప్లా జరుగుతుంది ఆ కోసం మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం ఉంది. సింగరేణిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పీరియడ్లో 9.5 years నియర్లీ 16,500 ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 3,600 పెండింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్, న్యూ మైన్స్ ఓపెన్ చేశారు. సింగరేణికు చాలా డెవలప్ చేసిన బీఆర్ఎస్ పీరియడ్లో. ఈ సుమన్ గారు అక్కడ పోయిన పర్సనల్ ఎంప్లాయీస్తో మీటింగ్లో అది డిస్కస్ చేస్తే ఈయనకు అరెస్ట్ చేసిన, కేసు బుక్ చేసిన, ఇది అన్యాయం ఉంది. ప్రాఫిట్ మన పీరియడ్లో అంటే చాలా బాగా వచ్చింది. 32% ప్రాఫిట్ వచ్చింది సింగరేజ్ కాలేజ్. సింగరేజ్లో కేసీఆర్ గారు ఎవ్రీ టైం ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ ప్రొవైడ్ చేశారు. సింగరేజ్లో ఏ ఫెసిలిటీస్ కావాలి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏం చేయలేదో మొత్తం గప్లై చేశారు. కాంగ్రెస్లో పవర్లో వచ్చే తర్వాత చాలా ఎంప్లాయీస్ మీద అన్యాయం జరుగుతుంది. ఎంప్లాయీస్కు ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అన్న క్వార్టర్స్లో అంటే చాలా మెయింటెనెన్స్ లేదు. 40 lakhs మెట్రిక్ టన్ కోల్స్ మీద గప్లా చేశారు. మరి చీఫ్ మినిస్టర్తో అది మాట్లాడుతున్నాను. మీ పీరియడ్లో గప్లే అవుతుంది. గప్లే కోసం మాట్లాడితే అంటే అరెస్ట్ చేస్తారు. ఇది అన్యాయం జరుగుతుంది. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పీరియడ్లో చాలా అన్యాయం జరుగుతుంది. సింగరేణి కోసం మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడితే నాకు అరెస్ట్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. సుమన్ గారు ఆ మీటింగ్లో అంటే పర్సనల్ మీటింగ్లో డిస్కస్ చేశారు. ఇది అన్యాయం జరిగితే ఎట్లా, నేను చీఫ్ మినిస్టర్తో అది డిస్కస్ చేశాను. మీరు వైట్ పేపర్ ఇష్యూ చేయాలి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆయన 49% షేర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసిమెలిసి గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు. ఇక్కడికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గారికి ఎంత ఫాలో చేస్తున్నారు, ఎక్కువ మోదీ గారికి ఫాలో చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ టైం ఆయన సపోర్ట్లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇంత షేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు. మాది డిమాండ్ ఉంది. మా ఒకటి డిమాండ్ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్తో. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఏడాదికి 3 పంటలు పండే భూమిని నాశనం చేస్తున్నారంటూ హన్మకొండ కలెక్టరేట్ ను ముట్టడించిన రైతులు వెంటనే ల్యాండ్ పూలింగ్ ను ఆపి తమకు న్యాయం చేయాలంటూ రైతుల ఆవేదన. కలెక్టర్ ఛాంబర్లోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించిన రైతులను అదుపులోకి తీసుకుని సుబేరిదార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక 25 మంది రైతులము కలెక్టరేట్లో గ్రివెన్స్లో ఫిర్యాదు చేయడానికి ఈరోజు మేము కలెక్టరేట్కు రావడం జరిగింది. అందులో మేము కూర్చుంటూ మాట్లాడుకునే సమయంలో సుబేదార్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినారు. ఎందుకనగా మేము ఏదో సంఘ వ్యతిరేక శక్తులు లెక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఉంచుకొని విడిచిపెట్టినారు. మేమేం అడుగుతలేము గవర్నమెంట్కు,
బహిరంగ మార్కెట్ ధరలు మా భూమికి సరైన న్యాయం చేయమని బహిరంగ మార్కెట్ ధరలు కట్టి అని అడుగుతాను అంతే తప్ప ఎవరు సొమ్ము అడుగుతలేం. మమ్మల్ని లంచొడుకులని కూడా తిట్టాలి పోలీసు వాళ్ళు. అది ఎంతవరకు న్యాయం? పోలీసు వాళ్ళు మమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరి సొమ్ము తిన్నాం? ఎవరికి అన్యాయం చేసినాం? మేము ఎవరికి అన్యాయం చేయలే. మా సొమ్ము కోసం మా నష్టపరిహారం మా భూమికి మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వమైన భూములను కాపాడుకునే ఉద్దేశంతో మేము మా పిల్లలను పోషించుకోవాలనే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలే, ఇప్పటి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం చేయాలి? ఎట్లా బతకాలి? మరి మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆత్మహత్యలు చేసుకుంటాం. మీరు రోడ్ వేసుకోవచ్చు, మాకు 1 రూపాయి ఇవ్వాలి. మీకు మిమ్మల్ని అడిగేటోడు ఉండడు. ఇప్పుడు మేము గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ముఖ్య విషయం ఏమనగా మేము ఎన్ని రోజుల నుండి ఈ పోరాటం ఎందుకు చేస్తామంటే మాది నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులం మేము అందరం. మా బాధ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మేము ప్రతి ఒక్క ఆఫీసర్ని కలుస్తున్నాం, ప్రతి ఒక్క నాయకులను కూడా కలుస్తున్నాం. మాకు అసలు ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్కి మేము ఎందుకు పోతాం? దేనికోసం పోతాం? మాకు ఆఫీసులు తెలియని వాళ్ళకు మా చెప్పులు అరుగుతాయి. మేము తిరిగి మా చెప్పులు అరుగుతాయి. అయినా కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాల కింద ఇట్లా ఉన్నది మా బాధ. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని మేము నిరసన దిగినా కూడా మాకు కనీసం కూర్చునే స్వేచ్ఛ లేకుండా మీరు వచ్చి ఇక్కడ నిరసన చేసినట్టు కాదు, ఇక్కడ ఏదో దౌర్జన్యం చేసి మేము దొంగలం లంగలం అయినట్టు మేము బలవంతపు భూసేకరణ చేస్తే వాళ్ళు తప్పు లేదు, కానీ మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే అది తప్పంట. అది ఎంతవరకు న్యాయం? మరి ఇదే పోలీసులు ఇక్కడ ప్రొడక్షన్ ఇచ్చి వాళ్ళకు అక్కడ ప్రొడక్షన్ ఇచ్చి రైతన్నోనికి ప్రొడక్షన్ లేదా? మాకేం లేదా? అసలు మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలని మేము విన్నపించుకున్నాం, బతిలాడుకున్నాం, కాళ్ళు పట్టినాం. అయినా కూడా మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, కానీ మేము భూములు ఇయ్యము. ఎట్టి పరిస్థితులలో కోట్ల ఉన్న భూములు 10,000, 10 లక్షలు, 20 లక్షలు ఏమన్నా మీరు ముష్కెత్తే మేము ఏమన్నా అడుక్కుంటున్నామా? అవి మా స్వతంత్రంగా మా అత్తమామలు కష్టపడి వాళ్ళ తాతమ్మలు కష్టపడ్డ భూములు. మేము అమ్ముకోలేదు, కొనుక్కోలేదు. వాటి మీద మేము జీవనోపాధి కల్పించుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగి రావాలి, తప్పదు. ఒకవేళ మీరు దిగి రాకపోతే మేము అదే న్యాయ పోరాటం ఈ విధంగా కాదు. మీరు ప్రొడక్షన్ మా ప్రాణాలకు అట్లయినా కేసు పెడతారు. మా ప్రాణం మేము తీసుకున్నా కూడా కేసులే కదా. మా ప్రాణం ఎట్లా తీసుకుంటాం అనేది చేసి చూపెడతాం. అంతటి తెలంగాణ అనేది ఉట్టిగా రాలేదు. దేనికోసం వచ్చింది? తెలంగాణ అనేది 100 మంది చనిపోతే ఒక్కళ్ళకి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఒక్క ప్రాణం పోతే ఉన్న రైతులకైనా న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా మేము మిమ్మల్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. మమ్మల్ని మీరు ఛాలెంజే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఒక ఆడపిల్ల, ఒక తెలంగాణ బిడ్డ చేసే ఛాలెంజ్ ఇది. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్యం కోసం బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం, బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ నేత ఆడెపు వెంకటేష్ అన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడే ఈ కార్యక్రమం అభినందనీయమని ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదిగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆరోగ్యవంతమైన విద్యార్థి అభివృద్ధి చెందిన సమాజానికి పునాది అని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఇళ్ల కోసం కంటోన్మెంట్ లో 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కోరిన బీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలని కలిసి కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తోకట్టు సర్వే నెంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఈ భూమి చారిత్రాత్మక పోరంబోకు సర్కారీ ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని 1955 నుండి ఉన్న రికార్డులు 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు అలాగే పలు న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను నిరంతరం సమర్థించాయి. 8 ఎకరాల ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది మరియు దశాబ్దాలుగా న్యాయపరమైన పరిపాలన ప్రక్రియలకు లోబడి ఉంది. ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తుల హక్కుల వాదనలను కోర్టులను మరియు రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించారు. హైదరాబాదు నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంద్రమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తాము అనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాదు కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. ప్రభుత్వ భూమి 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో 76లో 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. 2007లో కూడా గతంలో మహాలక్ష్మి మోటార్స్ అని అక్కడ షోరూమ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి షెడ్యూల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పుడు కోర్టు కేసులు వేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. రాజస్థాన్ లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి ఖండనీయం. తెలంగాణ డెమోక్రటిక్ ఫారం రాజస్థాన్ లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పై జరిగిన దాడిని తెలంగాణ డెమోక్రటిక్ ఫారం తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను హింస ద్వారా అణచివేయాలనే ప్రయత్నాలకు ఎలాంటి స్థానం లేదని ఫారం పేర్కొంది. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయటమే కాకుండా సహనం మరియు బహుళత్వ భావనకు ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫారం ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేసింది. అలాగే బాధితుడు అభిజిత్ దీప్కేకు తగిన భద్రత కల్పించి ఆయన రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు
గవే జొన్నలు మినుములు కందులు చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. మణికొండ శివాజీ నగర్ లో అమావాస్య పూజల వివాదం. మణికొండ శివాజీ నగర్ లో అమావాస్య పూజ నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ పసుపు నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. కువైట్ లో అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 స్ట్రాటోఫోర్సిస్ బాంపర్ విమానం నిర్వహించిన బాంబుల పరీక్షలు వివాదానికి దారితీశాయి. పరీక్షల సందర్భంగా జరిగిన ఘటనలో 8 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన బాంబులతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ప్రమాద స్థలంలో భారీగా పొగలు ఎగిసిపడగా సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక బాంబర్ విమానాల్లో B-52 ఒకటి. ఒకేసారి 31,500 కిలోలకు పైగా ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అణు మరియు సాంప్రదాయ బాంబులను ప్రయోగించే సామర్థ్యంతో ఈ విమానం అమెరికా వైమానిక దళానికి కీలక బలంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట ఏసీబీ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు సుమారు 200 కోట్ల ఆస్తులను గుర్తించారు. నరహరి సంచుల్లో నింపి అటకపై దాచిన 1.2 కోట్ల నగదును అలాగే భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతుండగా కాసేపట్లో బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించనున్నారు. జోర్ డీసీపీ శ్రీకరే కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్ వివిధ పోలీస్ స్టేషన్లు మరియు సున్నితమైన ప్రాంతాలలో రాత్రి విధి తనిఖీలు నిర్వహించారు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన ఒక కుటుంబంతో మాట్లాడి ఆ ఘటన గురించి పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మలక్పేట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది యొక్క మోహరింపు మరియు విధులను సమీక్షించారు. డీసీపీ రాజేందర్ నగర్ జోన్ పరిధిలోని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ను కూడా తనిఖీ చేశారు. అనంతరం పాత చార్మినార్ బస్ డిపో, మొగల్పుర ఫైర్ స్టేషన్, పంజేషా ఏరియా మరియు నూర్ ఖాన్ బజార్లలో పాదరక్ష గస్తీ నిర్వహించారు. రాబోయే మొహరం పండుగ కోసం
ఏర్పాటు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు మరియు ప్రజా సౌకర్యాలను ఆయన సమీక్షించారు. ఈ తనిఖీల్లో భాగంగా డీసీపీ ఒక వైద్యశాలను కూడా తనిఖీ చేసి దాని లైసెన్స్ మరియు ఇతర సంబంధిత పత్రాలను ధృవీకరించారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. చార్మినార్ జోన్ డీసీపీ రాత్రి తనిఖీలు మరియు మొహరం సన్నద్ధత సమీక్ష. ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.